ఆగస్టులో రిలీజ్ అయిన తెలుగు మూవీస్ నాకు నచ్చిన మూవీస్ ఈ 4. కొత్తలో ఫస్ట్ది. ఇందులో హీరోయిన్ హీరో తనే ఫైట్లు చేస్తుంది. తనకు వ్యాంపైర్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. విలన్ రోల్ కూడా బాగానే సెట్ అయింది. మూవీ అయితే హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. అప్పట్లో బాగానే హైప్ వచ్చింది రిలీజ్ అయిన టైంలో. హీరోయిన్కి అయితే మలయాళంలో అవార్డు కూడా ఇచ్చారంట హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కింద. నెక్స్ట్ మూవీ సుందరకాండ, కామెడీ ఓరియంటెడ్ మూవీ అనమాట. లవ్ స్టోరీ అండ్ కామెడీ రెండు మిక్స్డ్లో ఉంటుంది. సత్య స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి కామెడీ అనేది అలా వెళ్తూనే ఉంటుంది. నారా రోహిత్ గారి ఫైట్ సీన్స్, సాంగ్స్, మ్యూజిక్ అంతా బాగానే ఉన్నాయి. సరదాగా ఒకసారి ఈ మూవీ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వార్ 2, ఇది యాక్షన్ లవర్స్కి ఈ మూవీ నచ్చుద్ది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి తీసిన డెడ్లీ కాంబినేషన్ మూవీ ఇది. మూవీ మొత్తం యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉంటాయి, బీజిఎం బాగానే ఉంటుంది. ఈ మూవీ మీరు మిస్ అయితే ఒకసారి హ్యాపీ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మూవీ సార్ అండ్ మేడమ్, ఇదేంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. మెయిన్గా ఏంటంటే 40 ఏజ్ దాటిన కపుల్స్ ఉంటారు చూడు, వాళ్ళకైతే నచ్చుతుంది. ఎందుకంటే చీప్ రూపులకి చింతకాయకి కొట్టుకునే రకాలు ఈ కపుల్స్ ఈ సినిమాలో. కామెడీ, యాక్షన్లు, ఫైట్లు అవి ఇవి ఉంటాయని నేను చెప్పను, బట్ టైం పాస్గా అయితే ఈ మూవీ బాగానే ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, ఏజ్డ్ కపుల్స్కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి చాలా సీన్స్ వాళ్ళ లైఫ్లో మీట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.